నేనేమై నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచన They're frozen. నాకు క్షేమమయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిల్లేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయ్యా, యేసయ్యా, ఈ జీవితానికి ఇవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి ఇవే చాలునయ్యా. నేను విడచిన విడువలేదు నీకు ప్రేమ, విడిచిపెట్టలేని ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీకు ప్రేమ, విడిచిపెట్టలేని ఉన్నా విడిపించావు నన్ను. నాకు క్షేమమయ్యా, ఈ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయ్యా, యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. Amen. Worship చేసుకుందాం.
ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా. ఆవేదన తొలగించి ఆదరించు దేవా. ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా. ఆవేదన తొలగించి ఆదరించు దేవా. ఆశక్తి అయ్యగారు సౌండ్ వినపట్లేదు మీది. ఆవేదన తొలగించి మైక్ ఆదరించు మైక్ తీసేసి వినిపిస్తుంది అది. ఆశగల మైక్ పెట్టింది. తృప్తిపరచు దేవా. ఆవేదన తొలగించి ఆదరించు దేవా. తడిచిన కాలమంతా నీ కృపలో కాచి పరుగతి ఎన్నో చేశావు. తడిచిన కాలమంతా కృపలో కాచి పరుగతి ఎన్నో చేశావు. Okay, praise the Lord, hallelujah. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు పాటల ద్వారా కనపరచబడినటువంటి ప్రభు, అలాగే వాక్య భాగం ద్వారా మనందరితో మాట్లాడినట్టుగా తన దాసుని ఎత్తిబట్టి చాటు వరకు వచ్చి తన యొక్క అద్భుతమైన వాకులు మనందరం మాట్లాడినట్టుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాఘనుడ, మహోన్నతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఉదయకాల సమయంలో నాయన ఈ నెలలో తండ్రి అయ్యా యొక్క నాయన 1వ తారీఖు మమ్మల్ని రెక్కల చాటు భద్రపరిచి ప్రభు, ఈ యొక్క శనివారం తండ్రి యొక్క మమ్మల్ని ద్వారా ప్రభు అయ్యా జూమ్ మీటింగ్ లో మేమందరం కూడా కలుసుకొని స్తుతించుటకు, ఆరాధించుటకు, గలపరచుటకు నాయన మీరు ఇచ్చినటువంటి తల్లితో బట్టి వందనాలు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని డైరెక్టర్ గారైనా అయ్యా సాల్మన్ రాజయ్య గారిని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు అని స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు అయ్యా. మమ్మల్ని ద్వారా నాయన అయ్యా ఇండియా దేశంలో ఉన్న సేవకులను బలపరచడం కొరకు ప్రతి నెల ప్రతి శనివారం కూడా ఈ విధంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి అయ్యా ప్రభా మీ దాసులు నాయన నిజంగా అనేక మందిని ప్రోత్సహిస్తూ ప్రభా బలపరుస్తూ సేవలో ఎంతో తండ్రి ఎదిగిపరచడానికి కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా మినిస్ట్రీస్ దీవించండి, నడిపిస్తున్న నాయకుడైన తండ్రి మీ కుమారుని మీ దాసుని మీరు బలంగా వాడుకోండి, అభిషేకించండి దేవాని స్తోత్రాలు. అలాగే ఈ దినం ప్రత్యేకముగా ప్రభు మరలా మేమందరం కలుసుకొని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన నాయన మీకు వందనాలు. వచ్చిన ప్రతి సేవకులను సేవకురాలందరినీ మీరు ఆశీర్వదించండి, వారి సేవలను, వారి సంఘాలను, వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అంత్య దినాలు దుర్దినాల్లో మేము ఉంటున్నాం అయా. నిజంగా నీ స్వార్థ ప్రకటిస్తుండగా ప్రభు నీ యొక్క శక్తిని అయా నిజంగా తన శక్తి గల సేవకుల సహవాసంలో మేమందరము కూడా తన్ని చేర్చబడి శక్తి కలిగినటువంటి సేవను చేయటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభు. భయంకర దినాలు ఉన్న తండ్రి ఎంతో అయా నిజంగా తండ్రి భయంకరమైన అయ్యా దుర్దినాలు ఉంటున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా సువార్త ప్రకటించుటకు ప్రభు అని స్తోత్రాలు అయ్యా. మీ ఆత్మను మాకు దయచేయండి
ఇప్పుడు వచ్చిన తండ్రి సేవకులందరినీ దీవించి ఆశ్రమించి అనేక మంది ఇంకా పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయండి ప్రభావ. అలాగే 14-15 తారీఖులు జరుగుతున్నటువంటి ఆయా మీటింగ్స్ లో కూడా మీరు నెరవేర్చడానికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజు తన వాక్యం అందించిపోతున్న దైవ దాసులు మీరు ఎత్తి పట్టండి, బలంగా వాడుకోండి ప్రభావ. నీ స్తోత్రాలు అయా. మీ ఆత్మతో నింపండి. ఈ రోజు తను ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారు ప్రభావ, అందరం తండ్రి విని గ్రహించినట్లు సహాయం చేయండి అయా. మా మంచి నేలలో కూడా విత్తనంలాగా మా హృదయంలో ఫలించినట్లుగా అనేక మందికి ఆశీర్వాదంగా నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ కూడా వాడుకొని ఈ యొక్క తనకుడి కాదు నుంచి అంతవరకు మీరే జరిగించి ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకోమని మా మినిస్ట్రీస్ మీరు ఇంకా దీవించి అయా ఇండియాలో ఇతర దేశాల్లో అనేక ప్రాంతాలు ఇంకా వృద్ధి చెందించి విరామానికి గొప్ప మహిమ తెచ్చుకోమని అనేక కార్యక్రమాలు మినిస్ట్రీస్ ద్వారా జరిగించమని మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Praise the Lord. Thank you so much, Pastor Garu, for your ఈ రోజు నడిపించినందుకు. Thank you. So we have today our guest speaker is Reverend Dr. Stephen McGregor. So let's welcome him. He is going to speak to us. Amen. Praise the Lord. Welcome, Pastor Stephen McGregor, and he has been great blessing to us, and he is with us, and he's going to give us God's word today. He's going to share with us God's word today. Yes, praise the Lord. A special good morning to you in India, and I'm even going to say hello to my family in America and friends. This special message will also be sent to them, and I want to just say thank you to Brother Solomon. He's been so wonderful, and we've had a blessed time here seeing the Lord work, and a dedication here to our center yesterday, and also many other things. And I just want to say all the glory be to God. ఈ రోజు మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా మరి చూడటానికి ఈ విధంగా మాట్లాడటానికి నాకు ఇచ్చిన దేవుని కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మీ అందరూకి ఈ యొక్క సందేశం, ఆ తర్వాత మరి దూర ప్రాంతాల్లో ఉన్న నా కుటుంబస్తులకు కూడా నేను సందేశాన్ని పంపిస్తున్నాను. మరి దేవుడు చాలా గొప్పవాడయుండి మంచివాడయుండి నా జీవితంలో అనేక కార్యాలు జరిగిస్తున్నాడు. నిన్న కూడా మంచి కార్యక్రమం చేశాం. దీని అంతటా కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. Amen. So I want to read one verse of scripture found in John 21:25. ఈరోజు ఒక వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరికి చదివి వినిపించాలని కోరుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. Amen. Praise God. Lord, bless your word to us today. Give us bread from heaven and your Holy Spirit to anoint our hearts and minds to share this word in Yeshua Jesus' name. Amen. Amen. So this scripture obviously is referring to the whole work of Jesus. But for the next 30 minutes, I want to focus on John 21, and I promise I'll be only 30 minutes this morning. అయితే ఈ వాక్యం యేసు ప్రభు వారు చేసిన కార్యాలన్నిటి గురించి ప్రపంచవ్యాప్తంగా రాయబడి ఉన్నది. అయితే 21వ అధ్యాయంలో మరికొన్ని సత్యాలను మీతో ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. నేను చాలా తక్కువ సేపు మాట్లాడతాను. You can read the whole 21st chapter at your own leisure later. And like me, I've been so blessed by it, and I believe you will too. మరి 21వ యోహాను సువార్త 21వ అధ్యాయం మీరు ఖాళీ ఉన్నప్పుడు చదవండి అధ్యాయం మొత్తం. దాని ద్వారా దేవుడు నాతో ఎన్నో విషయాలు మాట్లాడాడు. మరి మీ అందరితో కూడా ఆ విధంగానే మాట్లాడతాడు కూడా. So as we move through this chapter, I want you to remember 3 key words. ఎప్పుడైతే మీరు ఈ యొక్క అధ్యాయాన్ని చదవటం ప్రారంభిస్తారో ఈ అధ్యాయంలో 3 ప్రముఖమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. The first word is backsliding. మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసంలో మరి పడిపోవటం. The second word is restoration. రెండోది మరలా పడిపోయిన వారిని లేవనెత్తటం. And the third word is realignment. మూడోది ఏంటంటే తిరిగి కట్టటం.
And even though it's going to be a part of this, love and follow me is the end conclusion. ఆ తర్వాత చివరి మాటలుగా మరి ప్రేమ అయినప్పటికి కూడా యేసుప్రభు ఏమంటాడంటే నన్ను అనుసరించండి అన్నాడు. Amen. ఆమేన్. So this story is set in Galilee, on the Sea of Galilee, and if you read it very carefully, you're going to find that all the chief disciples were there. ఇక్కడ ఇప్పుడు ఈ 21వ అధ్యాయం ఈ సంఘటన అంతా కూడా మరి గలిలయ సముద్రం ఒడ్డున జరిగినటువంటిది. అక్కడ మనం కొంతమంది శిష్యులను చూస్తూ ఉన్నాం ప్రారంభంలో. So this is primarily about, believe it or not, well, it's about everybody, but preachers, all the preachers were there. ఇక్కడ మరి అందరి గురించి, అందులో ముఖ్యంగా ప్రముఖమైన బోధకులందరూ లేదా యేసుప్రభు శిష్యులందరూ ఆ గుంపులో ఉన్నారు. But they weren't doing very good. వాళ్ళు అప్పటి వరకు కూడా యేసుప్రభుని అనుసరించి గొప్ప కార్యాలు చేశారు. Just so you know, Peter was there. He was the first mentioned. అయితే అక్కడ మొట్టమొదటిసారి 2వ అధ్యాయంలో సిమోను పేతురు ఉన్నాడు. And Thomas, the founding disciple of India, he was mentioned number 2. రెండవ వ్యక్తిగా ఎవరున్నారంటే మన భారతదేశానికి వచ్చి మన హతసాక్షి అయినటువంటి తోమా కూడా ఉన్నారు. అంటే రెండో పేరుగా తోమా పేరు రాయబడి ఉంది. Even John, the only one to be at the cross, was in this group setting. ఆ తర్వాత మరి అంటే విశ్వాసంలో పడిపోయినటువంటి గుంపులో యోహాను కూడా ఉన్నాడు. 7 were mentioned, but 5 others weren't even there. అయితే 7 పేర్లు మాత్రం 7 ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మిగిలిన 5 పేర్లు మరి అక్కడ లేరు. So here's basically the context. Jesus comes to these men after already having appeared to them twice. కాబట్టి ఇంతకు ముందు ఈ అధ్యాయం చదవక ముందు మనం చూసినట్లయితే యేసు ప్రభువారు అప్పటికే 2 సార్లు మరి ఆ శిష్యులకి పునరుద్ధానుడైన తర్వాత వారిని అగుపరుచుకుంటాడు. Peter had repented and cried bitterly after defecting Jesus already. మరి యేసు ప్రభువారిని తెలియదని బొంకినటువంటి విధానాన్ని బట్టి పేతురు అప్పటికే ఆయన చేసిన తప్పుని తెలుసుకొని మరి దేవుని సన్నిధిలో ఏడుస్తాడు. And Thomas was there right after he had bowed his knee and said, "My Lord and my God." మరి ఈ సంఘటన అంటే 21వ అధ్యాయం జరగక మునుపు మరి తోమ యేసు ప్రభు రెండోసారి కనపడినప్పుడు ఆయన గాయాల్లో చేయి పెట్టి చూడు అన్నప్పుడు మళ్ళా మరి తోమ మోకరించి ఏడ్చి నా ప్రభువా నా దేవా అని క్షమించమని అడిగినటువంటి విధానం కూడా చూసాం. But guess what? They were all messed up. కానీ మళ్ళీ ఏమైందండి, వాళ్ళకి అప్పటికే 2 సార్లు కనపడి వాళ్ళని బలపరిచినప్పటికి కూడా మళ్ళీ 3వసారి వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. This appears to be a full-blown defection again. మళ్ళా అటువంటి మరి దిగజారినటువంటి స్థితికి వాళ్ళు వచ్చారు. I'm done. వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే ఇంకా పరిచర్య లేదు, ఏమీ లేదు, దేవుడు లేదు, ఏమీ లేదు, తిరిగి మా పాత పనికి వెళ్ళిపోతాం అనుకున్నారు. I'm out of here. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నారు. I'm going back to fishing. మళ్ళా చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నారు. So really they were it's amazing. They'd seen everything, experienced everything from the beginning of Jesus to the resurrection, even after the resurrection, but they're all quitting. కాబట్టి మరి పునరుద్ధానానికి ముందు యేసు ప్రభువారు చేసిన కార్యాలను చూశారు, ఆయన చేసిన బోధన విన్నారు. పునరుద్ధానుడైన తర్వాత 2 సార్లు వారికి అగుపరుచుకున్నప్పటికి కూడా ఆ కార్యాలు ఆ మాటలు విన్నారు. ఇప్పుడు 2 సార్లు అగుపరిచిన తర్వాత ఇప్పుడు మరలా తిరిగి ఇంకా మేము సంబంధం లేదు, పరిచర్య లేదు, ఏమి లేదు, వెళ్ళిపోవాలి అనుకున్నారు. I don't want to admit this personally, but I've been there. మరి నేను వ్యక్తిగతంగా నాకు చెప్పటం ఇష్టం లేదు, కానీ నేను కూడా అటువంటి స్థితిలో, శిష్యులు ఎటువంటి స్థితిలో ఉన్నారు అటువంటి స్థితిలో ఒకానొక సమయంలో ఉన్నాను. I want to rejoice with you. I hope you'll rejoice with me and say, Brother Steve ain't there now. అయితే ఇప్పుడు నాతో కూడా కలిసి మీరు కూడా సంతోషిస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కూడా అటువంటి విశ్వాసంలో పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను మళ్ళా లేపినెత్తాడు కనుక ఈ రోజు మీ మధ్యలో ఉన్నాను. I put the pedal to the metal in my car and I'm going forward for Jesus. ఈ సమయంలో నేను మరి నా కారు స్పీడ్ బేకర్ మీద అంటే స్పీడ్గా పోయే దాని మీద కాలు పెట్టి
మరి ముందుకు యేసు ప్రభు కొరకు మరి ముందుకు వెళ్తూ ఉన్నాను పరిచర్యలో. Amen. I pray that you have not been there, but if you have been there, I've got good news for you. మరి మీరు కూడా అంటే మీరెవరు అటువంటి స్థితిలో ఉండకపోవచ్చు అనుకున్నాను. ఒకవేళ అటువంటి అనుభవం మీకు కూడా ఉన్నట్లయితే దేవుని పరిచర్య వదిలేసుకోవాలి, దేవుని నుంచి వెళ్ళిపోవాలనే అటువంటి ఎప్పుడైనా అటువంటి మనసు మీరు ద్వారా ఉన్నట్లయితే మీకు ఒక మాట నేను ఈ సమయంలో చెబుతాను. My first word was backsliding. My second word is restoration. మరి మొట్టమొదటి నేను ఈ అధ్యాయంలో 3 మాటలు చెప్పాను. మొదటిది ఏంటంటే ఆ విశ్వాసంలో పడిపోవటం, రెండోది తిరిగి కట్టబడటం. In America, we have something that says it talks about one of our superheroes. అమెరికా దేశంలో మరి సినిమాల్లో అంటారు ఎవరో ఒక సూపర్ హీరో లాంటి వ్యక్తిని చూపిస్తూ ఉంటారు. Faster than a locomotive. అంటే ఆ సూపర్ హీరో సినిమాలో చూపించే సూపర్ హీరో ఎలా ఉంటాడంటే అందరికన్నా మరి వాహనాల కన్నా కూడా స్పీడ్గా వెళ్తా ఉంటాడు. Able to leap tall buildings with a single bound. ఆ తర్వాత మరి ఆ సూపర్ హీరో పెద్ద పెద్ద భవనాల నుంచి దూకినా ఏం కాకుండా ఉండటం చూపిస్తారు. Superman. తర్వాత మరి సూపర్ మ్యాన్ అని కూడా చూపిస్తూ ఉంటారు. అటువంటి క్యారెక్టర్లు మనం చూస్తూ ఉంటాం. But we ain't talking about a mythological figure here. మనం ఏదో పురాణంలో జరిగిన పాతకాలంలో జరిగిన చరిత్రలో జరిగిన వాటి గురించి మాట్లాడలేదు కానీ Rejoice with me for a moment and say, I serve the King of Kings, the Lord of the universe, the God of all gods, the power of all powers. కాబట్టి ఈ సమయంలో మన అందరం కూడా సంతోషంతో మరి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి మరి సర్వోన్నతుడైన దేవుణ్ణి నేను ఇప్పుడు పూజిస్తున్నాను, ఆయన సేవ చేస్తున్నాను అని సంతోషించండి. Amen. 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 And don't worry if you're down, Jesus can bring you back. మరి ఒకవేళ మీరు విశ్వాసం కొద్దిగా మరి పడిపోయిన దశలో లేకపోతే బలహీన దశలో మీరు ఉన్నట్లయితే మరి ఏం పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. So verses 7 through 14, this is the second part. We're not going to read them, but I want you to know this is Jesus coming on the scene. ఇక్కడ రెండో విషయం ఏంటంటే మరి వాళ్ళు తిరిగి కట్టడం 7వ వచనం నుంచి 14వ వచనం వరకు అది చూస్తాం మనం. ఇక్కడ ఏం చూస్తున్నాం, యేసు ప్రభు వారు మరి అంటే సేవను వదిలేసి వెళ్ళి చేపలు పట్టుకోవాలి అనుకున్నటువంటి శిష్యుల మధ్యలోకి యేసు ప్రభు వారు వచ్చారు. I will read verses 4 and 5 for you if you could do that. ఇక్కడ 4-5 వచనాలు మీకోసం నేను చదివి వినిపిస్తాను. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. And also, if you can, verses 5 and 6. లేదని వారితో చెప్పి అప్పుడు ఆయన దోణి కుడిపక్కకు వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. You know what's worse than for preachers that are backslidden already? Fishermen that can't catch fish. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, వాస్తవానికి వాళ్ళ విశ్వాసంలోని కోల్పోయి దిగులుతో సేవను వదిలేయాలని పోయి వాళ్ళకు తెలిసినటువంటి వృత్తి అయిన చేపలు పట్టడానికి ప్రయత్నించారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జాలర్లు, అనుభవం కలిగిన జాలర్లకు కూడా ఆ సమయంలో ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. And these men didn't catch anything all night. ఆ రాత్రంతా శ్రమ పడ్డా కానీ ఒక్క చేపను కూడా పట్టలేకపోయారు. But now Jesus is on the scene to fix everything. కానీ యేసు ప్రభువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ జీవితాలని, వారి విశ్వాసాన్ని, వారి భవిష్యత్తుని కట్టడం కోసం ఆయన ప్రత్యక్షమయ్యారు. Put your net on the right side with my great power. ఇక్కడ అన్నాడు, మరి మీరు మీ వలని కుడివైపుకి వేయండి అన్నాడు. He said the right side. అంటే కుడివైపుకి వేయండి అని, not the wrong side. అంటే వాస్తవానికి సరి అయిన దిక్కుకి వేయండి కానీ మరి సరిగాని దిక్కులో మీరు పనిచేయొద్దు, కానీ సరైన స్థలంలో మీరు వలన వేయండి అని దాని అర్థం. The right side is with his power and might. మరి సరైన దిక్కు, సరైన స్థలం ఏంటి అంటే అది ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమై ఉన్నది. Now, this is a supernatural moment. ఇది ఒక రకంగా మరి ఆత్మ సంబంధమైనటువంటి సందర్భం. Jesus yelled
in his supernatural power to all the fish, at that time 153 of them. ఆ సమయంలో ఎప్పుడైతే వాళ్ళు కుడివైపుకి వారిని వల వేశారో అప్పుడు ఒక రకంగా మనం ఆత్మీయంగా ఆలోచిస్తే యేసు ప్రభు వారు ఆ చేపలన్నిటికి కూడా ఒక 153 చేపలు ఆ రోజు వలలో పడి వాటన్నిటికి కూడా మరి దేవుడు ఆజ్ఞాపించుండొచ్చు మీరు వచ్చి ఆ వలలో పడండి అని. And he said, fish, get in that net. సో కాబట్టి వాటన్నిటికి కూడా మీరు వెళ్ళి ఆ వలలో పడండి అని. And then he said, net don't break. ఆ తర్వాత వలకు కూడా అది పిగలకూడదు అంటే ప్రత్యేకంగా రాశాడు. అంటే పెద్ద చేపలు పడ్డా కానీ ఆ రోజు ఆ వల పిగలలేదు అని రాయబడింది, అంటే చిరిగిపోలేదు. Can you say amen? అందరు కలిసి ఆమేన్ అని చెబుతారు. ఈ అద్భుతాన్ని బట్టి దేవుని స్తోత్రం, ఆమేన్. Jesus is starting his restoration work. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు పడిపోయినటువంటి వారి స్థితిని తిరిగి లేవనెత్తుతూ ఉన్నాడు. If there was another story like that amazes me almost, if not just as much or more, కాబట్టి ఇటువంటి సంఘటన ఎక్కడైనా జరుగుంటే నేను చాలా ఆశ్చర్యపడేవాడిని. it's when Jesus called that fish with the coin in his mouth. ఎందుకంటే ఇంకోసారి మరి ఒక చేపని అంటే నాణ్యం నోట్లో ఉన్నట్టు మనం చూస్తాం. And he said to the fish, I want you to be waiting because somebody's going to come here and take you because we got a job to do. కాబట్టి మరి ఆ దేవుడు ఆ చేపకి ఆజ్ఞాపించుండొచ్చు, నువ్వు మరి పేతురు వచ్చి మరి గాల వేసేంత వరకు నీవు ఆ యొక్క నాణ్యాన్ని అలాగే నీ నోట్లో పట్టుకొని ఉండాలి అని. And like the person that grabbed the fish, he set that up too. కాబట్టి అప్పుడు ఆ గాల వేసినప్పుడు పడినటువంటి చేపని చూసి మరి ఆయన నోట్లో ఉన్నటువంటి ఆ నాణ్యాన్ని తీశాడు. And he miraculously can move mountains, whatever he needs to do. That is the God that you and I serve. కాబట్టి నీవు నేను సేవించే ఈ దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మరి పర్వతాలను మరి కదిలించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. So if you could read verse 9 and 10 for me, if you can do that. మరి 9-10 అదే అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. Verse 10, యేసు మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా. Yes. Amen. Amen. And now I don't, all Jesus has to do is say fire, fish, it's done. అయితే ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఒడ్డుకొచ్చారో వాళ్ళకి ఏం కనపడిందంటే మరి అక్కడ నిప్పులు తర్వాత చేపలు కానొచ్చినాయి. Just like when he fed the multitudes, somehow all the fish kept coming out of that basket. మరి ఆయన 5,000 అంటే 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు ఈ 2 చేపలు 5 రొట్టెలు ఏ విధంగా అయితే మరి ఉత్పత్తి అవుతూ ఉన్నాయో ఆ గంపలో నుంచి అదే విధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. Amen. Amen. So Jesus said to them this in verse 12, if you can read that for me. 12వ వచనంలో యేసు ప్రభువు ఈ మాటలు చెప్పాడు. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడనూ ఆయనను అడుగా తెగింపలేదు. And here's Jesus inviting his people back to fellowship with him one more time. ఇక్కడ యేసు ప్రభువారు వారిని మరలా తనతో సహవాసం చేయమని భోజనం చేయమని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు మరొకసారి. Like he calls every one of us every day to fellowship with him. మరి ప్రతి రోజు మనలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి నాతో సహవాసం చేయండి అని. And everyone in the world to come and be a part of his fellowship. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆయనతో సహవాసం చేయాలని ఆయన సహవాసంలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. Can you say amen? అందరూ ఆమేన్ అని చెప్పగలుగుతారా? ఆమేన్. Now Peter, as you know, had already on another occasion denied the Lord. మరి పేతురు మరి అక్కడ చదివినటువంటి వాక్యాలు మనం చూసాము, వేరే సందర్భంలో ఉన్నాడు. And in this story, he one more time, like he had done before, repented. మరొకసారి అంటే పేతురు ఇంతకు ముందు మరి ఆయన తప్పును ఒప్పుకున్నప్పటికి కూడా మరలా ఇక్కడ ఈ సందర్భంలో కూడా పేతురు తన యొక్క తప్పును ఒప్పుకున్నట్టు చూస్తున్నాం.
And Jesus accepted Peter back again, and Thomas, and all of them together come and dine. మరి అక్కడున్న పేతుర్ని తోమని మిగిలిన వాళ్ళందరూ కూడా మరి యేసు ప్రభువు మరలా అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. There is nothing greater, better, anywhere, anytime, any place. I don't care how much money you have, how many houses, how great, whatever you are, as fellowship with Jesus. కాబట్టి నీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా మరి నీ యొక్క అనుదిన జీవితంలో యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నట్లయితే అది నీకు గొప్ప మేలుగా ఉంటుంది. I'm looking at the screen right now. I'm going to ask you a test question. మరి ఈ సమయంలో మీ వైపు నేను చూస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న మిమ్మల్ని అందరినీ అడగబోతూ ఉన్నాను. Everybody that's listening, I hope that you'll answer this question correctly. ఎవరైతే నా మాటలు వింటున్నారో మీరు ఈ నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం ఇస్తారని నమ్ముచున్నాను. If you believe that the fellowship of Jesus is the greatest thing for you and everyone on the planet, raise your right hand. మరి నీ జీవితంలో యేసు ప్రభుతో సహవాసం ఉండటం అనేది చాలా ప్రముఖమైన విషయం అని నా జీవితంలో నేను నమ్ముచున్నాను అన్న వాళ్ళందరూ కూడా మీ చెయ్యి కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. I'm looking at you. Okay. All right. I'm watching you. Okay. Hallelujah. హల్లెలూయా. Give the Lord a hand clap. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి మనం చప్పటి నామమును స్తుతిద్దాం. Amen. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. Word number 3. మూడవ మరి భాగం ఆ అధ్యాయంలో మూడవ భాగం 3 భాగాలుగా విభజించాం కదా. మూడవ విషయం Realignment. మరలా తిరిగి ఆయనతో మరి కట్టటం లేకపోతే ఆయనతో కలిసి సరిచేసుకోవటం. Now that we're past Jesus and fellowship restoration, మరి యేసు ప్రభు వారు వీరిని కలిసి వారి విశ్వాసాన్ని మళ్ళీ కట్టటం చూసాం. we're moving on to the work ఆ తర్వాత ఇప్పుడు పనిలోకి అంటే ఆయన జరిగించిన కార్యంలోకి వెళ్తూ ఉన్నాం. that he needs to use us for. దాని అర్థం ఏంటంటే మరి దేవుడు తన పరిచర్య కోసం మనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. In the book of Psalms, it says he makes his ministers a flaming fire. మరి కీర్తన గ్రంథంలో ఏమని రాయబడిందంటే ఆయన బగబగ మండుచున్న అగ్నిలోతో మనల్ని సరిచేయును అని. But some of us are flickering candles. కానీ కొంతమంది మనం ఎలా ఉంటుంటే దేవుడు బగబగ మండే కాగడలాగా ఉండాలని కోరుకుంటే మనం ఆరిపోయి ఎలుగుతున్న మరి అదేంటి లాంతర్ లాగా క్యాండిల్ లాగా ఉంటున్నాం. In some cases, the flame has gone out. కొంతమందికి అయితే అసలు ఆ నిప్పే లేదు, అంటే ఆ దీపమే ఆరిపోయి ఉంది కొంతమంది జీవితాల్లో. In some cases, it's just barely flickering. కొంతమంది వారి పరిచర్యలో వాళ్ళ జీవితంలో అయితే అది అంటే ఊగుతా ఉంది, ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. That's not what Jesus was talking అది కాదు about. దేవుడు యేసు ప్రభువు మాట్లాడుతుంది, అట్లా ఉండాలని కాదు. We had Hope Restoration here this past week or 2 days ago, and I was thinking one thing that I wish they would have brought out more is this: that all it takes for a revival to take place is one man with a candle or a match, blaze it all down. మరి నిరీక్షణ ఉద్యమము అని ఒక కార్యక్రమం మేము 2 రోజుల క్రితం ఇక్కడ హైదరాబాద్లో జరిగించాం. అయితే నేనేమనుకున్నానంటే దాని జరిగిన తర్వాత ఏమో ఆలోచన వచ్చిందంటే ఎక్కడైనా సరే ఒక దేశంలో కానీ ఒక సంఘంలో కానీ ఒక ఉద్యమం రావాలి అంటే ఎవరో ఒక వ్యక్తి ముందు నాయకుడు అనే అతను మరి ఒక దీపాన్ని కాగడాన్ని పట్టుకొని ముందు నుంచోవాలి. అప్పుడు మిగిలిన జనం అందరూ కూడా ఆయన అనుసరిస్తారు. అదే నిజమైన ఉద్యమం అంటే. I want to tell you about a true story, and then we've got about 10 minutes and we'll be done. మరి 10 నిమిషాలు నా చివరి మాటలు చెప్పి నేను ముగిస్తాను. It happened in northern India. మరి దక్షిణ ఇండియాలో భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఈ సంఘటన జరిగింది. There's a song that's sung even today. మరి ఈ రోజుల్లో కూడా అది మరి ఆ పాటను పాడుతూ ఉన్నారు. I have decided to follow Jesus. ఆ పాట ఏంటి అంటే నేను యేసు ప్రభువును అనుసరించాలని నిర్ణయించుకున్నాను అని. No turning back. మళ్ళా వెనక్కి తిరిగేది లేదు. Though the world go with me, మరి లోకం అంతా నన్ను విడిచిపోయినా still I will follow. నేను యేసు ప్రభువును అనుసరిస్తాను. The cross before me, సిలువ నా ముందుంది.
the world behind me, ఆ లోకం వెనక ఉంది. though none go with me, మరి నాతో పాటు ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా still I will follow. అయినప్పటికీ కూడా నేను యేసు ప్రభుని అనుసరిస్తాను. That's a true story, a song that was made out of an event that happened in northern India after a missionary went into a village and a man was converted with his family, and he was a product of the Welsh revival. He was a missionary. అయితే ఇక్కడ మరి ఉత్తర భారతదేశంలో ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చి ఎవరు వెళ్ళినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య జరిగించాడు. The village priest or leader went to the man and said, you're going to need to recant. You're going to need to not follow Jesus. ఆయన ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడో ఆ ప్రాంతానికి లో ఉన్నటువంటి నాయకులు వచ్చి నువ్వు ఇక్కడ మరి మీ సువార్త ప్రకటించొద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించారు. And he said to him, the man that was converted, I have decided to follow Jesus. కానీ ఎవరైతే అక్కడ సేవకెళ్ళాడు ఆయన అన్నాడు, అయ్యా నేను మాత్రం నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం ఆయన అనుసరించడం మానుకోను అన్నాడు. He was threatened and told if he didn't, his children and wife were going to be killed. అయితే ఆయన నీ భార్య పిల్లలను చంపేస్తామని భయపెట్టారు, ఆ తర్వాత బెదిరించారు. అయినప్పటికీ కూడా ఆయన భయపడలేదు. He said, though none go with me, still I will follow. మరి ఈ గ్రామంలో ఎవరు నాతో నడిచినా నడచకపోయినా నేను ఆయన అనుసరిస్తాను అని చెప్పాడు. So his wife and children were killed. మరి ఆయన భార్య బిడ్డలు చంపబడ్డారు. And then he said to him, now, are you going to recant? And he said, no. అయితే నీ భార్య పిల్లలను చంపేసి ఇప్పుడైనా నేను మరి యేసు ప్రభును అనుసరించును అని ఒప్పుకుంటావా అన్నారు. లేదు నేను ఒప్పుకోను, ఆయన విడిచిపెట్టను అన్నాడు. The world behind me, మరి ఈ లోకం అంతా నా వెనకాలుంది, the cross before me, మరి సిలువ నా ముందున్నది, no turning back. మరి వెనక్కి తిరిగే పరిస్థితి లేదు అన్నాడు. Can you say amen? అందరూ ఆమెన్ అని చెబుతారు. ఆమెన్. He was martyred, ఆయన చివరికి చంపబడ్డాడు. but the village later, the priest, everyone, as I understand it, came to Jesus. అయితే ఆయన చంపబడిన తర్వాత గ్రామ పెద్దలందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు. Help us, Jesus, to be that kind of believer. తండ్రి అటువంటి విశ్వాసం కలిగి ఉంటాను మా అందరికీ కృప దయచేయండి. So this restoration that Jesus, realignment rather, that Jesus starts to do the work on Peter particularly, but it's done in all of us too. మరి వారి విశ్వాసాన్ని మరలా బలపరిచి విశ్వాసం కొనసాగేటట్టు చేయడానికి యేసు ప్రభు వారి పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. Jesus gets to the heart of the matter. మరి అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని ఆయన మరలా వివరిస్తూ ఉన్నాడు. Of you and of me. మరి నీ జీవితంలో జరుగుతున్న విషయం, నా జీవితంలో జరుగుతున్న విషయం ప్రతిదీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. Do you love me? మరి అక్కడ యేసు ప్రభు ఈ సమయంలో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? More than these. మరి ఈ లోకంలో ఉన్న ప్రతి దానికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? More than everything. మరి ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? Now I have to tell you, Jesus asked him that 3 times. మరి యేసు ప్రభు 3 సార్లు ఇదే ప్రశ్న అడిగాడు. Jesus was pressing him and putting the reality of this cost of loving Jesus. It's a wonderful thing, but still you need to know yourself that you love Jesus more than anything. అయితే యేసు ప్రభుని ఎరగటం, ఆయన అనుసరించడం అనేది చాలా ప్రముఖమైనటువంటి విషయం. ఈ సమయంలో ఆయన అందుకే అన్నాడు, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? I'm hoping that at this moment in your heart, that's what you say. Yes, Lord, I love you. అందుకే ఈ సమయంలో మరి తీసుకొని హృదయపూర్తిగా ఆయన సన్నిధిలో చెప్పాలి. ఉదయకాల సమయంలో, అవును ప్రభువా, నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. More than anything. మరి నాకున్న వాటన్నిటికంటే కూడా మీకు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Now, when Jesus asked that question, he asked it with a specific word of love. మరి ఆ ప్రశ్న అడిగినప్పుడు ప్రత్యేకంగా ప్రేమతో మరి ఆయన అడిగాడు. It was the highest Greek word. There are 4 words for love, and he asked it in the highest, most
profound, most pure sense. మరి ఇక్కడ మరి ప్రేమ అనే మాటకి 4 గ్రీకు మాటలు ఉన్నాయి. ఈ 4 కూడా ప్రముఖమైనది, అంటే ప్రేమ గురించి ఏదైతే నిజమైన అర్థం ఇస్తుందో ఆ అర్థంలో ఆయన అడిగాడు. But Peter kept answering a lower form of love. కానీ ఇక్కడ పేతురు మాత్రం ఈ అంటే తక్కువ ప్రేమ చూపించే విధానంగా ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. But that ain't good enough. అది మరి సరిపోలేదు. Now he asked him 3 times. 3 సార్లు ఆయన అడిగాడు. I have to tell you a quick funny story, and we're getting very close. I've got within 5 minutes or so. We're going to be there. మరి 5 నిమిషాలు నేను ముగించబోతున్నాను. మీకు ఒక మరి నవ్వు కలిగించే ఒక స్టోరీని చెబుతాను. Last night when I woke up a little bit, I was trying to go back to bed. మరి నేను రాత్రి నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఒకనొక సమయంలో మెలకువ వచ్చింది. And all of a sudden I got a phone call. ఆ సమయంలో నాకు ఫోన్ వచ్చింది. And I was kind of like, what? Who is this? అప్పుడు నేను అనుకున్నాను ఈ సమయంలో ఫోన్ చేస్తుంది ఎవరు అని చూశాను. And I answered it, and there was something that said a message, I'm sorry, something or another. I've lost track. అయితే మరి ఒక అంటే వాయిస్ మెసేజ్ వచ్చింది. So I put my phone down. మాట్లాడిన తర్వాత మళ్ళీ అక్కడ I tried to go back to sleep. మళ్ళీ నిద్రపోవటానికి ట్రై చేశాను. And guess what? ఏం జరిగింది తెలుసా? The phone rang again from another number. మళ్ళీ ఇంకొక నెంబర్ లో నుంచి ఫోన్ మోగింది. And I answered the phone. ఇప్పుడు నేను ఆ సమాధానం ఇచ్చాను. And there was nobody on the line. మళ్ళీ అటువైపు నుంచి ఎవరు కూడా అంటే ఎవరి మాట వినపట్లేదు. I'm starting to get irritated. అప్పుడు నాకు ఇసుకొస్తా ఉంది, ఏంటి నిద్రలో ఫోన్ చేస్తున్నారు కానీ ఎవరు మాట్లాడలేదు ఏంటి అని. And then I'm about to go to sleep again. Last time. మళ్ళీ నిద్రపోవటానికి ప్రయత్నించాను. And guess what happened? ఏం జరిగిందో చూడండి. The phone rang again. మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది. అప్పుడు నాకు ఇక ఫోన్ ఇసిరేయాలి అనిపించింది. I'm pretty upset right now. ఇప్పుడు ఎందుకంటే నాకు ఇంక ఇసుకొచ్చేసింది. Peter was probably the same way. అందుకే పేతురు కూడా యేసు ప్రభువారు 1-3 సార్లు నువ్వు ప్రేమిస్తున్నావా అంటే ఏమైంది, ఒక రంగు పేతురు కూడా అటువంటి అసహనం నీకు గురై ఉండొచ్చు. But Jesus had to get to the heart of the matter. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నాడంటే ఆయన హృదయంలో నుంచి రావాలి, ఆయన హృదయం లోతుల్లో నుంచి ఆ మాటలు రావాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. Do you love me? నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? I'm not saying are you perfect. నేను నువ్వు నిజమైన వ్యక్తి అంటే కరెక్ట్ అయిన మనిషివేనా అని అడగట్లేదు. I'm not saying you don't have shortcomings. మరి నేను నీకు కోపం రాదు, నీలో ఏం తప్పు లేవు అని అడగట్లేదు. Because you do. కానీ నీకున్నాయి, నీ బలహీనతలు నీకున్నాయి. And I do. మరి నా బలహీనతలు నాకున్నాయి. But love is the power of the universe. కానీ ప్రేమ అనేది మరి సర్వలోకంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనది. That's what it meant when Jesus died on the cross. కాబట్టి యేసు ప్రభువు సిలువపై మరణించినప్పుడు అటువంటి ప్రేమని ఆయన కనపరిచాడు. Can you say amen and raise your right hand if you agree with that? Amen. Hallelujah. Hallelujah. I'm here to tell you, Jesus could have called down 12 legions of angels and wiped out everybody. కాబట్టి నేను చెబుతున్నాను ఆ సమయంలో మరి ఆయన మరి అన్ని తన సైన్యాన్ని పిలిచి అనేక మందిని హతులు చేసి ఉండొచ్చు ఆ సమయంలో. But love is what it breaks through every force of the universe, every demon, every Satan, every habit. Love. కానీ ప్రేమ అనేది ప్రపంచంలోనే అత్యంత బలమైనది కాబట్టి అది ప్రతి విధమైన సంఖ్యలను తెచ్చగలుగుతుంది. Can you say amen? Amen అని చెబుదాం. Amen. So finally, after getting some psychological work, and Jesus is a psychotherapist too. ఆయన వాస్తవానికి ఇక్కడ మానసికమైన ప్రతి రుగ్మతని ఆయన మరి తీసివేస్తాడు. He's the greatest psychiatrist of the whole wide universe. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువారు మరి మానసిక సంబంధమైన రుగ్మతలను ఆయన వాక్యంతో నివారించగలిగినటువంటి దేవుడు. ఆమేన్. And this is what he said. Okay, Peter, we're on the right track here. You love me. Now this is it. Follow me. అప్పుడు ఓకే పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అర్థమైంది, అయితే చివరిగా ఒక మాట చెబుతున్నానని నువ్వు నన్ను అనుసరించు అన్నాడు.
He said it twice. 2 సార్లు చెప్పాడు. He said it twice. 2 సార్లు చెప్పాడు. Now, it's funny. In psychology, we have what's called the ego defenses. మరి మానసిక శాస్త్రంలో ఒకటి ఉండిద్ది, మన యొక్క ఈగో మనకి వ్యతిరేకంగా పనిచేస్తుందని. We have it in politics in the world too. ఆ తర్వాత ఈ లోకంలో చాలా మందికి ఆ ఈగో అనేది పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఉంటుందా అది ఈగో అనేది. And Peter tried to pull a fast one on the Lord, even still. కాబట్టి అటువంటిదే పేతురు కూడా మరి దేవుని ముందు ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చాలా మంది జీవితాల్లో కూడా అది పనిచేస్తా ఉంది. And this is what he said. అందుకే ఆయన ఈ మాటలు చెప్పాడు. What about this guy? అప్పుడు అందుకే ఆయన అన్నాడు, పేతురు అన్నాడంటే మరి ఇతని గురించి ఏంటి మీ ఉద్దేశం అన్నాడు. పక్కనే ఉన్న వ్యక్తిని What about him? మరి పక్కనే ఉన్న వ్యక్తిని చూసి ఇతని గురించి ఏంటి ప్రభా మీ ఉద్దేశం అన్నాడు. Jesus was doing a deep work in him and he's trying to get out of it. వాస్తవానికి ఆ సమయంలో యేసు ప్రభు పేతురుకి మరి పరిచర్య చేస్తూ పేతుర్ని సరి చేస్తుంటే ఆయన అది వదిలేసి మరి ఈయన సంగతి ఏంటి అని పక్కా వ్యక్తి గురించి అడుగుతూ ఉన్నాడు. And Jesus said in modern words that ain't none of your business. వాస్తవానికి ఆ సమయంలో యేసు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని వాడుక భాషలో చెప్పినట్లయితే అది నీ విషయం కాదు, అది నీ పని కాదు అని చెప్పాడు. Peter, your job is to follow me. Don't worry what happens to him. అప్పుడు పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, పేతురు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతున్నది నీకు అనవసరం, నీవు నన్ను అనుసరించు. Follow me. నన్ను అనుసరించు. Follow me. నన్ను అనుసరించు. Follow me. నన్ను అనుసరించండి. Amen. ఆమేన్. I'm here to challenge you today. ఈ రోజు మిమ్మల్ని అందరిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. This last verse that we read mentioned all the stories, all the great and mighty acts of Jesus. This is one of them. Sometimes we don't see some of those in a story like this. మరి ఈ 21వ అధ్యాయం చివరి 25వ వచనంలో మనం చదివినట్లయితే యేసు ప్రభు వారు చేసినటువంటి అనేక కార్యాలు రాస్తే భూమి కూడా సరిపోదంట ఆ పత్రాలు పెట్టడానికి. So I just want to review those 3 words. మరొకసారి ఆ 3 విషయాలు చెబుతాను. అధ్యాయంలో 3 విషయాలు. Backsliding. ఒకటి విశ్వాసంలో పడిపోవటం, restoration, మళ్ళీ విశ్వాసంలో కట్టబడటం, and realignment. మళ్ళీ తిరిగి ఆయన యొక్క ప్రణాళికలో చేర్చుకోవటం. But the 2 things that are most important is this. మరి 2 విషయాలు వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనవి. Loving Jesus. మరి ఆ 2 విషయాలు ఏంటంటే యేసు ప్రభువుని ప్రేమించటం with all your heart, నీ పూర్ణ హృదయముతో, and following him every day. తర్వాత ఆయన్ని అనుదినం నీ జీవితంలో అనుదినం ప్రతి అడుగులోనూ ఆయన అనుసరించటం. I want to close with this thought and then we'll pray. మరి చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. The Holy Spirit wants to speak to you today. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. Are you listening? మరి నీవు వింటున్నావా? I praise God. I've been listening. మరి దేవునికి స్తోత్రం, నేను ఆయన మా స్వరాన్ని మరి వింటూ ఉన్నాను. And I praise God that you are listening. మరి మీరు కూడా ఆయన స్వరాన్ని వింటున్నారు, దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. You know, I want to share one more minute. You know, we're all praying for the situation about India and Pakistan, and I got an alert in my email about, what's going on, and I was advised to maybe go, take some precautions. And, I know it's a very difficult thing. My family's 5,000 miles away, and I had to notify them, and they wanted me to come home. కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతం మరి జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. సమాధానం కోసం మరి అమాయకులకి ఎటువంటి హాని కలగకుండా ఉండటం కోసం మనం అందరం కూడా ప్రార్థించాలి. మరి దూరం ప్రాంతంలో ఉన్న నా కుటుంబం కూడా మరి వాళ్ళు కూడా కంగారు పడుతూ తొందరగా వచ్చేయని ఫోన్ చేస్తూ ఉన్నారు. But I said I can't. కానీ నేను వాళ్ళతో ఏం చెప్పానంటే, నేను ఈ సమయంలో రాలేను అన్నాను. I can't. నేను రాలేను ఇప్పుడు అన్నాను. I'm listening to Jesus. ఎందుకంటే నేను యేసు ప్రభు వారి మాటనే వింటున్నాను. I'm following Jesus. ఆయన మాత్రమే నేను అనుసరిస్తూ ఉన్నాను.
He's done a work in me about all this. మరి ఇక్కడ నన్ను వాడుకొని ఇక్కడ అనేక మందిని బలపరుస్తున్నాడు కాబట్టి నా పని అయ్యేంత వరకు నేను ఇక్కడ ఈ దేశాన్ని వదిలిపెట్టి రాను అన్నాను. But I got to listen to him. ఎందుకంటే నేను ఆయన మాటను వినాలి. And so do you. మీరు కూడా అలాగనే ఆయన మాట వినాలి. He wants to use you in great and mighty ways. కాబట్టి ఆయన మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాడు. నేనే కనపడుతుంది ఇట్రా But you gotta listen. చూడు కనపడుతుంది. మీరు మరి ఆయన మాటను వినాలి. Amen. ఆమేన్. Brother Solomon, you want me to pray or you? Yeah, go ahead. Okay. Gracious Heavenly Father, we come to you and thank you that you loved us, Lord, above all. And love is all you're really asking. And as we love you, we will follow you. We will serve you. We will obey you. As we listen to your voice, we will do what you have asked us to do. And you will bless. You will go before us. You will show and great and mighty things by your power. In Jesus' name, amen. 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 Praise the Lord. Praise God. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన పరంజ్యోతి అయ్య గారు చేస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అలా ఈ శనివారం రోజు ప్రభువా ఈ జూమ్ మీటింగ్ లో ప్రభు పాల్గొనిచ్చారా అని వందనాలు తండ్రి. అయా ప్రభువా దాసులు ప్రభువా, అయా నిజంగా తండ్రి చక్కని విషయాలు ప్రభువా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు అని వందనాలు తండ్రి. ఎన్నోసార్లు ప్రభువా అయా పరిచర్ల నుండి వెళ్ళిపోవాలనుకున్న వారికి, బాధలో ఉన్న వారికి నాయన ఏ విధంగా ప్రభువా మీరు వచ్చి మరలా సరి చేశారో, బలపరిచారో ప్రభు నాయన. అయ్యా నిజంగా ప్రభు మీతో సహవాసం, ఫెలోషిప్ లను, అలాగే రిస్టోరేషన్ లను ప్రభు అయ్యా మీతో ప్రభు కలిసి జీవించే ప్రభు నేను ప్రేమించడానికి, అనుసరించడానికి నాయన సహాయించే ప్రభు నీకు వందనాలు తండ్రి. తప్పకుండా ప్రభు మా పూర్ణ హృదయముతో నేను ప్రేమించడానికి నాయన, నేను అనుసరించడానికి కూడా సహాయం చేస్తాను నీకు వందనాలు. వాక్యాన్ని విని ప్రభు మేము నాయన వాక్యాన్ని ప్రకటించే వాళ్ళని కూడా సహాయం చేతండి. అయ్యా సల్మాన్ రాజా గారిని, స్టీవెన్ అయ్య గారిని కూడా దీవించి వారి కుటుంబాలను దీవించండి. వారి చుట్టూ కంచివే ప్రభు అని వందనాలు తండ్రి. ఆయన యేసయ్య మీరే జూమ్ లోకి వచ్చిన దైవ సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచయాలను కూడా దీవించని ఆశ్రయించండి ప్రభా. అలాగే 14-15 తారీఖుల్లో ప్రభా యాన్యువల్ కన్వెన్షన్ జరగడానికి ఘనంగా జరగడం మా చుట్టూ కూడా కంచివే ప్రభు నీకు వందనాలు. అవసరాలు తీర్చని ప్రభు నీకు వందనాలు. గొప్ప కార్యాలు జరిగించిన ఆయన పాట ద్వారా అయ్యా మహింపరచడానికి మంచి స్వరాన్ని ఇచ్చిన దాసులను కూడా దీవించని ఆశ్రయించండి ప్రభా. అలాగే నాయన మేమందరం కలిసి ఎప్పుడు మమ్ పరిచర్యలు ప్రభు పాలు పంపులు పొంది అయ్యా ప్రభు రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదాలు పొందే కృపద ఇచ్చి ఈ దీవంతో నింపి అయ్యా మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి మమ్ పరిచర్యలను విస్తరింపచేసి ఆశీర్వదించి ఆర్థిక వనరులను చేకూర్చండి, అద్భుతాలు జరిగించండి ప్రభు నీకు వందనాలు. ఈ దీవంతో నింపి మీరు మహిం పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు నెలకొన్న పరిశుద్ధులకును, వారి ముఖ్యంగా మన పరిచయ గారికి, అలాగే స్టీవెన్ అయ్య గారికి, మన అందరికి కృపా సమాధానం సదా కనిపించును గాక. Amen. Amen. May God bless you. May God bless you and keep you safe and secure till we meet next week. Amen. ఆమేన్.